నా పేరు ఎర్రి రవీంద్రబాబు అండి, అత్తోట కొల్లిపర మండలం. ఈ రోజున గవర్నమెంట్ వచ్చేసి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 92 కోట్ల రూపాయలు 91 కోట్ల రూపాయలు ప్రకృతి వ్యవసాయాన్ని కేటాయించడం ఆనందదాయకంగా ఉంది. ఇంకా కేటాయించాలి అనుకున్నాం, మేము 100 కోట్ల దాకా కేటాయిస్తే బాగుండేది అనుకుంటున్నాం. కానీ రైతుకి ఇప్పుడు పోయినసారి ప్రభుత్వం మటుకి ప్రకృతి వ్యవసాయం చేసిన ఏదో సహాయం చేస్తాం అన్నారు, కానీ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి ఏం పైసా అందలేదు మాకు తెలిసి. అట్లాగే మరి ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంటుందో మరి కేటాయింపు అయితే బడ్జెట్లో జరిగింది, దాన్ని చాలా సంతోషిస్తున్నాం. ఆ కేటాయింపు బడ్జెట్ని మరి ఎట్లా ఏ రకంగా రైతుకి కేటాయిస్తాడా, ఏ రకంగా కేటాయిస్తాడని మేము ముందు ఇది ఎదురు చూస్తున్నాం. అది అట్లాగే కేంద్ర గవర్నమెంట్ కూడా దీనికి ప్రోత్సాహానికి ఏదో ప్రకటించింది బడ్జెట్లో, అది కూడా ఇదిగానే ఉంది మాకు. అట్లా ముందుకు వచ్చి రైతుకి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి కౌలుదారుడు ఉన్నాడు. ఇప్పుడు మన బాబన్న గారే ఉన్నాడు, ఆయన నా దగ్గర రెంట్కి తీసుకుని కౌలు చేసి దాన్ని చేయాలంటే 30,000 కట్టి దాన్ని చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుని. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఈయన ఈ పథకం కూడా పెట్టాడు మన కొత్త ప్రభుత్వం జగన్ గారు, అది వాళ్ళకి ఎంతవరకు వచ్చిద్ది అనే ఒక ఇది వాళ్ళకి అనుమానం ఉంది. అది కూడా వస్తే వాళ్ళకి ఇంకా లాభదాయకంగా ఉంటుంది. అట్లా ఈ మామూలు భూమిదారుడికి భూమి ఉంటున్న రైతుకి కౌలుదారుడికి ఇద్దరికి ఇది లేకుండా ఆ పథకాలని అందిస్తే ఇద్దరూ లాభపడతారని నేను ఆశిస్తున్నా. అట్లాగే ఈ ప్రభుత్వాలు ఇవే కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ కషాయాలు తయారు చేసుకోవడానికి కానీ కొన్ని ఆకులు దొరకట్లా. మన దశపత్రి కషాయం చేయాలంటే కొన్ని ఆకులు దొరకట్లా. ఆ ఆకులు దొరకాలంటే నర్సరీలో నుంచి మనం ఆ మొక్కలను సేకరించి మొక్కలు నాటుకోవాలి. ఆ మొక్కలు ఆ నర్సరీలో ఎక్కడ దొరుకుతాయో ఎక్కడ ఉంటాయో కానీ కొంతమంది రైతులకు తెలియదు. మన బాబన్న బోటి రైతుకే వరకే తెలుస్తుంది, అది మా బోటి రైతులకు అసలు తెలియదు. అసుంటి కూడా ఆ నర్సరీలోని మొక్కలు కూడా రైతులకు ఉచితంగా ఇస్తే ఆ గనువులు అమ్మడి బాతుకుని రేపు కషాయాలు తయారు చేసుకోవడం కానీ ఇవన్నీ కల్పిస్తే ఇంకా ప్రకృతి వ్యవసాయం ఇంకా ముందుకు పోద్ది. ప్లస్ మెయిన్ గవర్నమెంట్ చేసేది ఏంటంటే తప్పు నాకు తెలిసి, వెనక మన తాతల కాలం నాడు ప్రకృతి వ్యవసాయం చేశాడు. ఇప్పుడు మన రోసి గారు ఉండాలి, వాళ్ళ కాలంలో ప్రకృతి వ్యవసాయం నా లెక్క అయితే ఎక్కడో కోళ్ళ ఎరువు అవి తెచ్చి పోసి పండించేవాళ్ళు. యూరియా కానీ ఇవన్నీ వేయటం అనేది జరగదు. యూరియా ఏమంటే అప్పుడు వచ్చి అబ్బో యూరియా మా చేలో వద్దాయని వెనక పంపిన రోజులు ఉన్నాయని అంటారు, మనకైతే తెలీదు. అట్లా జరిగిన దాన్ని మళ్ళీ వీళ్ళు కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి అక్కడ యూరియా తీసుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి మన రైతు మీద దుద్ది ఇప్పుడు పేరాగొట్టు ఉంది కలుపు, అది పెద్ద ఇది. ఈ భూమికి మనమైతే చల్లుతున్నాం, మరి రైతు లాభం వస్తుందంటే ఏదో చల్లుతాడు, తప్పదు అది. అట్లాగే అది బ్యాన్ చేసి మన దేశంలో కూడా బ్యాన్ చేస్తే ఇంకా చాలా భూమి ఇది అయింది అని మేము ఆశిస్తున్నాం. ఈ గవర్నమెంట్ చేసే మెయిన్ తప్పు ఏంటంటే కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తుంది. రైతుని ముందుకు తీసుకెళ్ళడానికి రైతే ఈ మందులన్నీ ఎక్కడెక్కడ బ్యాన్ చేసినవన్నీ మన ఇండియాలో తీసుకొచ్చి పెడతంతో వాళ్ళ లాభాల కోసం వాళ్ళ ఇది కోసం వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, కానీ రైతుని ప్రోత్సహిస్తారు. ఇంతవరకు మాకు తెలిసింది అది. వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటారా? గ్యారంటీ తీసుకోవాలి, చర్యలు అనేది గట్టిగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ మందు తయారు చేయింది కొట్టడు కదా రైతు, తీసుకొచ్చి వెనక చేసిన పద్ధతిలోనే ఉంటాడు, దాన్నే వృద్ధి చేసుకుంటాడు. ఇట్లాగే ఇదైందనుకోండి, ఆవు మూత్రమో ఏదో ఒక ఇప్పుడు రైతే కానీ మీరు సైంటిస్ట్ ఎవడొచ్చి ఇప్పుడు ఇవాళ ఏ వాళ్ళని అడగండి ఏ మందు కొట్టాలి, ఇది వచ్చింది దోమపోటు వచ్చిందంటే ఏ మందు కొట్టవయ్యా ఏదో నీకు తెలిసిందిగా అని అంటున్నారే, కానీ ఈ మందు కొట్టమని పర్ఫెక్ట్గా ఇది చేయమని చెప్పిన ఏవో కానీ సైంటిస్ట్ కానీ నాకు తెలిసి లేరు. ఇంకా ఎంతకాలం ఎట్లా ఉన్నారండి ఏవోలు, ఆ నవక్రాను ఆ ఎండోసల్పాను అయ్యే కొట్టనే ఇదిలోనే ఉండారు, కానీ ఇంక కొత్త రకాలు కొత్త ఇదేంటో టెక్నికల్ ఎంత పెరిగింది, మరి ఇంత అభివృద్ధి చెందుతుందన్నారు. నాకేం వ్యవసాయంలో అభివృద్ధి చెందింది ఏం కనపడదు నాకు. అది ప్రభుత్వమే కాస్త చొరవ తీసుకుని అవగాహన కల్పించాలంటారా? ప్రభుత్వం 100% తీసుకోవాలి వ్యవసాయం మీద. ఇందాక మన పెద్ద ఆయన చెప్పాడు, వ్యవసాయం లేనిదే ఇండియా లేదు, భారతదేశం లేదు. అది ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు పరిగెత్తకి ఏం చేస్తారు? ఇక్కడ వచ్చేది ఇప్పుడు 10 ఎకరాలు చేస్తున్నాను నేను, దాంట్లో వచ్చేసరికి సంవత్సరానికి పండించి అన్నీ చేసుకుంటే ఒక 50,000 60,000 మిగులుతున్నాయి. మరి ఈ రైతు దాంట్లో తినాలి, కూడుగుడ్డ పెళ్ళాం బిడ్డలను అందరం బతికించుకోవాలి. 50,000 ఎడ బతికించుకుంటాడు? ఏది లాభమేది? అందుకని కార్పొరేట్ ఆ ఉద్యోగానికి వెళ్తే 30,000 వస్తున్నాయి, నాయన ఎట్లా నువ్వు బతకరా బాబు, నేను బురద కొట్టుకున్నావు అని ఆయన పంపించాల్సి వస్తుంది. మరి అట్లా వచ్చింది పరిస్థితి. నువ్వు అదే అధిక లాభంగా ఏదైనా ఉందనుకో వ్యవసాయం, వాడు ప్యాంట్ వేసుకొని శుభ్రంగా దిగి హ్యాపీగా నాయమడబడి వ్యవసాయం చేస్తాడు. రూపాయి వస్తుంది, రూపాయి తింటాడు, పండించుకుంటాం అన్న ఇదిలో ఉంటాడు.
నీకు పంట ఇది రేటు వచ్చిందంటే మళ్ళీ పంట చేతికి వచ్చిందంటే రేటు ఉండదు. రేటు ఇప్పుడు రేటు కొనాలంటే మనకి మామూలుగా కింటా వచ్చేసి ధాన్యం 1500 1600 ఉండాలి లెక్క. ఆ లెక్క అసలు లేదు. ఇవాళకి 1500 కూడా కొంటల. ఇవాళకి బోళ్ళ ధాన్యం ఆ పంట నిలబడిపోయింది. ఇదంతా ఎక్కడ తప్పు? ప్రభుత్వాలదే తప్పు. రైతును ప్రోత్సహిస్తే ఏనికి వెళ్తాడు? ఎక్కడికి ఏనికి వెళ్తాడు? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, వ్యాపారం ఇది పెట్టారు మీరు, అది ఏని పెట్టారు? ₹1 వస్తుందని. అట్లాగే రైతు కూడా లాభం వస్తే పిల్లల్లో కానీ ఎక్కడికి పంపిడు, చదివిస్తాడు కానీ ఎక్కడికి పంపిడు. ఏ ఉద్యోగం అవసరం 10 ఎకరాలు, ఇప్పుడు నాకు ఉంది 10 ఎకరాలు, హ్యాపీగా బతకరా బాబు ఈ 10 ఎకరాలు చేసుకుని అంటాడు. దీంట్లో హ్యాపీ లేదు, వ్యవసాయంలో హ్యాపీ కనిపించలే. మరి సంతోషం అనేది లేదు ఇక్కడ నాకు తెలిసి. వచ్చేసరికి ఈ సంవత్సరం ఈ పంట పండించేసరికి ఇంకో అప్పు పెరిగి ఆ అప్పు తీర్చుకుని ఈ గోయి పూడ్చుకుని ఆ గోయి పూడ్చుకోవడం తప్పితే లాభం అనేది లేదు. అది ఈ బయట దొరికే రసాయనాలు భూమిలో చల్లుతారు. మామూలుగా మనకి ప్రకృతి ద్వారా మీరు చెప్పారు పేడ, గోవు మూత్రం ఇలాంటివి ఈ జల్లడం వల్ల పొలం మంచిగా ఉంటుంది అంటారు. భూమి ఈ రసాయనం వల్ల గడసబారిపోయి గట్టిగా పొరలుగా ఒక ఇదిగా ఏర్పడుతుంది. అదే ఇప్పుడు మేము 4 ఏళ్ళ నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. సేంద్రీయ వ్యవసాయం చేసిన చేలో చక్కగా జలజల్లాడుతా మట్టి కానీ వానపాములు కానీ ఇవన్నీ అభివృద్ధి చెంది, మొన్న నేను కొత్తగా వేసాను. ఆ 3 ఏళ్ల వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసిన చేలో అంటుగొరలు వేస్తే ఒక్క 6 ఎకరంలోనే 6.5 క్వింటాలు వచ్చింది. ఒక్క 6 ఎకరంలో 6.5 క్వింటాలు ఎవరు నమ్మల. అట్లా మనం భూమిని ఇదివరకు మనకి తాతల కాలం, మన ఇప్పుడు రోసి గారి కాలంలో ఉండే మా దొడ్లోనే మా నాన్నగారు 15 గొడ్డు పెంచి పాడి పోషణ బాగా అన్నీ ఉండే. ఆవులు ఉండే, 4 ఆవులు, ఎడ్డు ఉండేవి. ఆ పేడ కానీ అది అంతా కంపోస్ట్ తీసుకొచ్చి చేలలో దొలితే చేలు బంగారాలు బండేవి. ఈరోజు అది లేదు. దీనికి అలవాటు పడిపోయాడు మానవుడు అనేవాడు. స్పీడ్ యుగానికి ఇది అలవాటు పడిపోయాడు. స్పీడ్ యుగానికి అలవాటు పడిపోయి ఈ గొడ్డుని ఈ గోదని అన్నీ ఎత్తేసుకోవటం. ఇందాకన్నట్టు ఆయన పెద్ద ఆయన 2 ఇడ్లీ తీసుకుని తినేయటం, ఒక టీ తాగటం, హ్యాపీగా తీసుకెళ్ళి 2 ఇడ్లీ ఆ భార్యకి ఇవ్వటం, తినటం, హ్యాపీ. ఆ బాబు వెళ్ళిపోయి ఆడు కార్పొరేట్ ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాడు, మనం ఏదో 2 ఎకరాలు పండించుకుందాం కూకుందాం అన్న ఇదిలో సోమర్తనం అనేది ఒకటి ఏర్పడుతుంది మనిషికి. ప్రకృతి కాకుండా మామూలు రైతులు రసాయనాలు బయట దొరికే ఫ్యాక్టరీలు వాటితో సాగు చేస్తారు. అలాంటి రైతులకు మీరు ఏం చెప్పొస్తారు? దాన్ని వదిలిపెట్టి ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం చాలా ఉత్తమం. మన భూమిని కాపాడుకుంటాం ముందు. రేపు మన బిడ్డే వచ్చి ఇప్పుడు సాఫ్ట్వేర్ మానేస్తాడు వచ్చి, ఇక్కడ ఈ భూమిని ఏం చేయగలుగుతాడు? తీసుకెళ్ళి ఏదో కడసబారి సౌడు పడిపోయిన బారిన భూమి ఆడు తీసుకొచ్చి చేయమంటే వాడికి కష్టం. మనకు తెలిసినది వాడికి తెలియదు. వాడిని దాన్ని సాగు చేయాలంటే దాంట్లో మెలకులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను 4 ఏళ్ళ నుంచి సౌడు వచ్చింది కష్టం నా చేను. దాన్ని ఎంతో కష్టపడితే ఇవాళ ఒక రకంగా ఒక స్థాయికి పండించగలుగుతున్నా. అట్లాగే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ చేసి 10 ఏళ్ళ నుంచి ఆడు చేసి వస్తాడు. ఇప్పుడు నేను ఆ భూమిని ఆడికి ఇచ్చి చేసుకోరా బాబు అంటే ఏం చేయలేడు. అట్లాగే భూమిని కాపాడుకోవడానికి ప్రతివాడు ప్రకృతి ఇది సిద్ధమైన ఇది ఎరువులు కానీ ఏమైనా కానీ తీసుకోవడం బాగా మంచిది. చేయటం కూడా భూమికి అనుకూలం, వాతావరణానికి అనుకూలం, అన్నిటికీ మంచిది. మార్కెట్లో కలుపు మందులు ఇవన్నీ ఉంటున్నాయి. ప్రభుత్వం ఇలాంటి వీటిపైన మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అనుకోవాలి. కలుపు మందులే కాదు, కలుపు మందులు మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ ఈ పారాగోట్ ఏదో అమెరికాలో కోర్టులో పడి చాలా జరిమానా వేశారని ఒకటి మన వార్త కూడా విన్నాం ఈ మధ్య. అది చాలా సంతోషించమైనది. అది కూడా మన ఇండియాలో జరగాలి. అటువంటి విషయాలు మన ఇండియాలో జరగాలి. మన ఇండియాలో ఏం జరుగుతుందంటే ఆడొచ్చి కార్పొరేట్ సంస్థ ఒకటి వచ్చి అయ్యా ఈ మందు వాడిచ్చని ప్రభుత్వానికి ఎంతో కొంత అమౌంట్ ఈ రకరకాల ఈ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. అవి జరగకుండా నిరోధించి కఠినంగా ఉంటేనే వ్యవసాయం అనేది ముందుకు పోద్ది. మంచి వ్యవసాయం మనం రైతు భవిష్యత్తులో అందించగలుగుతాం. ఎవరికైనా మన బిడ్డలకు కానీ ఏదైనా మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాం. ఫుడ్ సరైనది లేదే మనిషి ఇదిగాడు. ఇవాళ ప్రతి 40 ఏళ్ళకే తలనొప్పులు, కాళ్ళు నొప్పులు, అనేక రకాల షుగరు, 30 ఏళ్ళకే షుగర్, పసిపిల్లాడికి కూడా షుగర్ వస్తుంది కాదు. ఎందుకు? మెయిన్ ఈ బీపీటీలో ఉండే స్వీటు ఎక్కడా లేదు బియ్యంలో. అది కూడా ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆ బియ్యానికి ఈ బియ్యానికి చాలా డిఫరెన్స్ మేము తింటుంటేనే తెలుస్తుంది. పరిశోధనకు కూడా అవసరంలా నాకు తెలిసి. తింటుంటేనే దానికి దీనికి డిఫరెన్స్ బోర్డు తెలుస్తున్నాయి. కానీ మన వాళ్ళు పండించావులే అన్న ఇదిలో ఉంటున్నారే కానీ దాన్ని తిన్నాక అనుభవించినాక తెలిసిద్ది దాని విషయం. నేను కూడా ఒక టైంలో బాపన్ని వ్యతిరేకించా. నువ్వు అన్నీ చెబుతావు, ఇక్కడికి వచ్చి ఇవన్నీ కాదు, మా పని మేము చేసుకుంటాం, 45 బస్తాలు పండుతున్నాయి ఎకరానికి, వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి ఎకరానికి ₹1,00,000 వస్తుంది లాభం, ఇదని ఎదిరించాం. సరే ఒక బాడు మమ్మల్ని ఎమ్మడబడి బతిమాలి 1 ఎకరం వేయించాడు. దాంట్లో వేసినాక ఆ బియ్యాన్ని తిన్నాక తెలిసింది నాకు
దీని ప్రతిఫలం ఏంటో దాని ప్రతిఫలం ఏంటో మన ఆరోగ్యంలో డిఫరెంట్ ఏంటో అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే ప్రతి రైతు దీన్ని అనుభవించి చూస్తే కానీ తెలియదు. ప్రతి రైతు ఇప్పుడు ఇలా కూడా 5-6 ఎకరాల ఈ ఊళ్ళో ఉంది ప్రతి రైతు. దాంట్లో ఒక 1 ఎకరం ముందు సాగు చేయడం ప్రారంభించండి ప్రకృతి వ్యవసాయం. దాని అమ్మడబడి ఆడి మైండే బారిద్ది. ఇప్పుడు నేను ఫస్ట్ 6 ఎకరం వేసా, ఇవాళ 3 ఎకరాలు స్థాయి పెరిగా. రేపు ఇంకా వరుసకుంటే ఇంకా నా 10 ఎకరాలు దాకపోద్ది. అది అట్లాగే ఉండాలి. అట్లాగే ప్రతి రైతు మారాలి. ప్రకృతి వ్యవసాయం మంచి ఇది. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కలుపు మందులు అనేది చాలా ఇది ఈ గ్రామోక్సిన్ కానీ ఇది కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అది చల్లినాక ఒక లేయర్ లాగా ఏర్పడుద్ది. అది కలుపు నిరోధించాలంటే భూమి మీద ఒక లేయర్ లాగా ఏర్పడుద్ది. ఆ లేయర్ లాగా ఏర్పడితే లోపల వచ్చే మోటికి ఆగిపోద్ది. ఆ లేయర్ ఎక్కడికి పోద్ది? భూమికే ఇది అయింది. భూమి మీద అయినాక భూమిలో నుంచి సౌడు బయటకు రావడం కానీ అనేక రకాల క్రియలు జరుగుతాయి ఆడ. అందువల్ల భూమి దెబ్బతింటుంది. మనకేంటి, మనకి ఇదివరకెళ్ళి ఈ కంపోస్ట్ ఎరువులు కానీ ఈ గొడ్డు వ్యవసాయంతో ఇది లేదు. అది ఎవడ వేయట్లే, ఏ రైతు వేయట్లే. అది తగ్గిపోవడంతోనే మెయిన్. ఈ ప్రకృతి వ్యవసాయం ఏమైంది, మనకి ఆవు పేడతో కానీ ఇవన్నీ కానీ మెయిన్ వాటితోనే మనం చేస్తున్నాం కాబట్టి భూమి చాలా పర్ఫెక్ట్గా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నాకు 6 ఎకరంలో తెలిసింది అది. 6 ఎకరం 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 6 ఎకరంలో దిగితే కాలు పెట్టబుద్ధి అయింది. ఈ 4 ఎకరాల్లో దిగితే గట్టిగా మన గడసపారిపోయినట్టుగా ఒక రకంగా ఉంటుంది. అట్లా దాని డిఫరెన్స్ మనకే తెలిసింది. ఎక్కడో సైంటిస్ట్ వచ్చి చూడాల్సిన పని కూడా లేదు నాకు తెలిసి. అది చక్కగా జల్జల్లాడితే బొలబల్ల ఇదిగా ఉంటుంది మట్టి. ఇవాళ ఇత్తనం వేసిన గబక్కన మోటికి రావడం జరగడం దీంట్లో అట్లా ఉండదు. గడసపారిపోయి ఒక రకంగా ఉంటుంది. Like and subscribe Eagle Media Works.